మనం చూస్తూ ఉంటాం, ప్రపంచంలో మానవ శక్తి కలిగినటువంటి మొట్టమొదటి దేశం చైనా కాదు, భారతదేశం. గుర్తుపెట్టుకోండి, భారతదేశమే మానవ సంపద. ఒకప్పుడు మీరు ఇలా పెద్దవాళ్ళు కూడా ఉంటే తెలుస్తుంది, మనిషిని సంపదగా భావించిన సమాజం, మనిషిని ఎందుకు భారంగా భావిస్తుందో ఆలోచన చేసుకోవాలి. ఇవాళ మనం, నీకేందా 5 మంది కొడుకులున్నారు, బ్రహ్మాండంగా ఎక్కడో అక్కడ పని చేస్తున్నారు అని చెప్పేటువంటి రోజులలో, అంటే పడుచునాడు కన్నా పిల్లలైనా ఉండాలి, పడుచునాడు సంపాదించిన ఆస్తైనా ఉండాలని చెప్పుకున్నటువంటి మన దేశంలో ఎక్కడ పోయింది? 2 పిల్లలే భారమయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకడికే ఆపరేషన్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? మనం ఆలోచన చేసుకోవాలి చక్కగా. అందువల్ల ఇవాళ ప్రపంచంలో గొప్ప మానవ సంపద కలిగిన దేశంగా చెప్పుకునేటువంటి మనం, మొత్తం ప్రపంచానికి అనేక దేశాలకు మేధస్సును అందిస్తున్నటువంటి ఇవాళ మనం ఏ స్థాయిలో ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇవాళ ఈ సమాజ ఎదుగుదలలో, ఈ టెక్నాలజీ ఎదుగుదలలో, సంపద సృష్టిలో నాకు ప్రపంచంలో ఏ దేశంలో ఏముందో నాకు తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం గొప్ప మానవతా కోణంలో ఉండే రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన ఒకటే మాట చెప్తాడు, డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ప్రవచించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అది పెద్ద రాజ్యాంగమైన అనేక రకాల ఉన్నప్పటికీ కూడా అలా ద ఫండమెంటల్ ఏంటంటే, సృష్టించబడ్డ సంపద ప్రజలందరికీ కూడా అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించిన మహనీయుడు, ఒక సోషల్ యాంగిల్ని ఆవిష్కరించిన మహనీయుడు అంబేద్కర్. ఇవాళ గా దేశంలో ఆఫ్టర్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ ఇవాళ ఒకటే జనరేషన్లో 5 లక్షల కోట్లకు 10 లక్షల కోట్ల సంపదకు ఎదుగుతుందని చెప్పి మనం మాట్లాడుకుంటూ ఉంటే, కని పెంచిన అమ్మా నాన్నకు అన్నం పెట్టలేని పరిస్థితిలో, కన్న బిడ్డలకు కూడా అన్నం పెట్టలేని పరిస్థితిలో, ఏదైనా అవసరమైతే ఆపదొస్తే వైద్యం కూడా చేయించలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎటువైపు పోతుంది ఒకసారి అర్థం చేసుకోండి. అంటే ఇంత శాస్త్ర విజ్ఞానం ఉన్నప్పటికీ, ఇంత సంపద సృష్టించబడ్డప్పటికీ, ఒక మానవీయ కోణంలో ఉన్న రాజ్యాంగం ఉన్నప్పటికీ కూడా 75 సంవత్సరాల కాలంలో ఎందుకు ఆశ నెరవేరట్లేదో మనం తప్పకుండా ఆలోచించుకోవాల్సిన చక్కరైతే ఉండదు. అందువల్ల మీలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇలా మా దగ్గరికి వస్తూ ఉంటారు, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇలా మాలాంటి వాళ్ళకు అతి ముఖ్యమైన పని ఏందో తెలుసా? ప్రతి నిత్యం ఒక 10 మందో 15 మందో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మా దగ్గరికి వచ్చి, బిడ్డ మావాడు ఎంఎస్సీ చదివిన బిడ్డ, మావాడు బీఫార్మసీ చదివిన బిడ్డ, మావాడు ఇంజనీరింగ్ చదివిన బిడ్డ, ఒక్క చిన్న పోస్ట్ ఏదైనా ఇప్పియమంటే వాళ్ళకు లెటర్ తీసుకుపోయి చెత్త కుప్పలు వేస్తూ ఉంటే, లేదా లెటర్లకు 12,000 రూపాయలు 15,000 రూపాయలు ఇస్తూ ఉంటే, ఆ 12,000 రూపాయలు 15,000 రూపాయలలో పోయి ఆ ఉద్యోగం చేస్తే 5,000 రూపాయలు హాస్టల్లో, 6,000 రూపాయలు హాస్టల్లో ఉన్నందుకే పోతే, కనిపించిన అమ్మాయిలకు ₹1 పంపించే పరిస్థితి లేకపోతే, డబ్బుతో ఈ కుటుంబాన్ని ఆయన పెళ్లి చేసుకోవాలా, కుటుంబాన్ని పోషించగల ఒకసారి ఆలోచించుకోవాలి. అందువల్ల అనేకం ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే అంటున్నాను, ఇది ఆరంభించడం చాలా ఇంపార్టెంట్ కాదు, దాన్ని రోజుకు ఎదిగేటట్టు చేయడం, ఒక విశ్వాసం కలిగించడం చేయడం, ఈ వర్గాలలో ఈ జాతులలో ఒక నమ్మకాన్ని కలిగించేటువంటి బాధ్యత తప్పకుండా మీ బిక్కి చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మనం ఇండివిజువల్గా అందరికీ అన్ని రకాల అవకాశాలు ఉండకపోవచ్చు, కానీ ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు. నేను ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జూపల్లి కృష్ణారావు గారు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉండే, నేను ఇవన్నీ ప్రత్యక్ష చూసినాను కాబట్టి రామానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉండేది ఇక్కడ పోచంపల్లి కాడ ఉండే. నేను ఒకసారి విజిట్ చేసిన, ఆయన బదులుగా నేనే పోయి విజిట్ చేసి, ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఇది, నాకు కావాల్సింది ఫస్ట్ జనరేషన్ సకల సమస్యల పరిష్కారానికి చదివే మూలమని చెప్పిన మహనీయుడు అంబేద్కర్. మరి ఇలా మొట్టమొదటిసారిగా మా గుడిసెల్లో ఉన్నటువంటి కొమరయ్య కొడుకు చదువుకుంటాడు, మా గుడిసెల్లో ఉన్నటువంటి మల్లయ్య కొడుకు చదువుకుంటాడు. మరి ఈ మల్లయ్య కొడుకు, ఈ ఎల్లయ్య కొడుకు ఇలా బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఇంగ్లీష్ చక్కగా ఫ్లూయెన్సీ లేకపోవచ్చు, వాళ్ళ రంగు లేకపోవచ్చు, వాళ్ళ రూపు లేకపోవచ్చు, కానీ అవకాశం అయితే గొప్పగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫోర్స్ అక్కడ ఉంది. ఇలా ఆ జనరేషన్కి నౌకరు లేని పరిస్థితి వచ్చిందని చెప్పి నేనే పోయి దాన్ని మొత్తం స్టడీ చేసి వెంటనే వితిన్ 3-4 డేస్లోనే ఒక 10-15 కోట్ల రూపాయలు ఇచ్చి, ఇది 600 మందికి కాదు, ఇది 2,000 మందికి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉండాలని చెప్పి ఇచ్చొచ్చినాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇవాళ డెఫినెట్గా మీ బిక్కీ పరంగా
ఇలా గొప్పగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సంపద ఇలా ఆఫ్టర్ ఆల్ ఉంటాం పోతాం గుర్తుపెట్టుకోండి. నువ్వు 1,00,000 కోట్ల రూపాయలకు ఎదిగి 1,00,000 కోట్ల సంపదకి ఎదిగినా 1,00,000 రూపాయలకు ఉన్నా కూడా మనిషి పోయేటప్పుడు వచ్చినప్పుడు ఏం రాలే, పోయేటప్పుడు పోయేది ఏం లేదు. కాబట్టి ఆఫ్టర్ ఆల్ మనం లెక్కలు చూసుకొని ముడుతూ ఉంటాం. అంత పెద్ద ముడుసుడు తప్ప ఏం ఉండదు. మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి మనిషి తన కోసం తాను బతికేవాడు ఈగ కన్నా హీనమైన వాడు. మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు అని చెప్పి మనం అంటుంటాం. కాబట్టి ఇలా అందరికీ అన్ని రకాలు ఒకే ఉండకపోవచ్చు. సంఘం యొక్క గొప్పతనం ఏంటంటే ఈ సంఘంలో ఆ ఉన్నవాడు, ఈ లేనివాడు, ఈ మధ్యస్థుడు అందరినీ కలుపుకొని ఆశలవుకుంటూ సోషల్ ఎనిమల్ అని చెప్పి అంటున్నాం. కాబట్టి వాటిగా మనం చీమల దండు పోతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఒక చీమకాయనైతే అన్నీ తీసుకొని పోతూ ఉంటుంది. మనిషి కూడా అట్లా ఆ సోషల్ ఎనిమల్ అని చెప్పి అంటున్నాం. కానీ మనిషి ఆ సోషల్ ఎనిమల్ కాన్సెప్ట్ని మరవకుండా ఇలా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకుపోయి ఆసరాగా ఉండి ఎదుగుదలలో గొప్పగా తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతా ఉన్నా. మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. నాకు వేరే మీటింగ్ ఉంది కాబట్టి పోతున్నా. గంటైనా మాట్లాడతా, 2 గంటలైనా మాట్లాడతా, కానీ నాకు మీటింగ్ ఉంది కాబట్టి పోతున్నా. మీకు ఒక్కటే చిన్న సూచన, ఆత్మన్యూనతా భావంతో బతకకండి దయచేసి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. నాట్ పాసిబుల్ అనేది మన డిక్షనరీలో ఉండద్దు సుమా. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ త్రూ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్. కాబట్టి డెఫినెట్గా మీరు అట్లా ఎదగాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మేమైతే ఎన్నడూ అనుకోను. మేము ఇప్పటికి కూడా అనేక రకాల సమస్యలతో కొట్లాడుతూనే ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోం, వీ విల్ విన్ అల్టిమేట్లీ అని చెప్పేటువంటి భావన ఉంటుంది. కాబట్టి మీరు ఇంత పెద్ద శక్తి ఉన్నోళ్ళు ఆలోచన మాకు అన్నీ రావు. ఇంకా మాకు అప్పుడు పెద్ద గింత లేదు, గింత లేకుండా ఇక్కడ దాకా వచ్చినాం. మీకు గిన్నె ఉండి కూడా మీరు ఏం చేస్తున్నట్టు నేను అంటున్నాను. నేను ఏంది అసలు చేసేది? ఇవాళ సెల్ ఫోన్స్ ఉన్నాయి, మీకు అనేక రకాలు ఉన్నాయి. దాన్ని కన్స్ట్రక్టివ్ సైడ్ వాడండి. హంసకు ఒక గుణం ఉంటుందని చెప్తా ఎప్పుడు నేను. పాలను నీళ్లను వేరు చేయగలిగినటువంటి గుణం ఒక హంసకు మాత్రమే ఉంటుందని చెప్పిన. ఏ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని మీరు అంటున్నారో, నిమ్న జాతులు అంటున్నారో, వెనుకబడేవారు అంటున్నారో, పేదరికం కళ్ళారా చూస్తున్నారో, మీ అమ్మ మీ నాన్న నీ మీద కోటి ఆశలతో చదివించిండ్రో, మీరు ఎదిగితే మురవాలని చెప్పి వాళ్ళు భావిస్తారో, నీ టార్గెట్ గదై ఉండాలి. మా అమ్మకు మా నాన్నకు వాళ్ళ ఆశను ఎట్లా నెరవేర్చాలనేటువంటి కాన్సెప్ట్ ఉండాలి. ఇవన్నీ ఉంటాయి ఈ సెల్ ఫోన్లలో, అనేక రకాల ఈ దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా మంచి వైపు ప్రయాణం చేయండి. ఓటమి గెలుపుకు మరో మెట్టయితుందనే భావన మర్చిపోకండి. పేదరికం నీ కమిట్మెంట్కి ఒక మెట్టులాగా పనిచేయాలని చెప్పి భావిస్తూ మీ అందరి ధన్యవాదాలు తెలుసు. సెలవు, నమస్కారం. Thank you so much, Anna, for your inspirational words.